మెగా డిఎస్సీ అని చెప్పి చాలా ఎక్కువ ప్రచారం చేసుకొని లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే మాదిరి ఎన్నికల ప్రచారం చేసి తీరా ఎన్నికలైన తర్వాత కేవలం దాన్ని 16,000కే పరిమితం చేశారు. ఆ 16,000 కూడా డిఎస్సీ ఎగ్జామ్ పెట్టి అక్కడ రాసిన వాళ్ళు రాయని వాళ్ళు తెలియదు కానీ ఈ 16,000 మందికి స్వయంగా వారే లిస్టు తయారు చేసి రాశారా లేదా లేకపోతే స్పోర్ట్స్ కోటాలో అర్హులా కాదా ఏది కూడా చూడకుండా 16,000 కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వారికి కావాల్సిన వారికి కొన్ని ప్రత్యేకంగా ఈ ఏదైతే వాళ్ళ ఈ పార్టీలతో సంబంధాలున్న వ్యక్తులకు కులాలకు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అనేక దఫాల ఇప్పటికే మనం ఉద్యమించాం. మరి ఏది చేసినా కూడా దానికి జవాబు చెప్పకుండా తప్పు చేయని వాళ్ళ మాదిరి సమాజంలో ఒక సంఘ సంస్కర్తల మాదిరి ప్రవర్తిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సిబిఐ ఎంక్వైరీ నువ్వు అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు శాసనసభ సాక్షిగా శాసనసభలోనే అనౌన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. అది తప్పు చేశాడా లేదా ఏది కూడా ఆలోచించకుండా నేరుగా అడుగుతానే ఆయన సమాధానం సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. మరి అందరూ గగ్గోలు పెడతా ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలా ఈ మెగా డిఎస్సీ మీద. ఇదంతా కూడా గోల్మాల అయింది, మోసం చేశారు, కొన్ని కులాలకు ఇచ్చారు, కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు ఇచ్చారు. మరి దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే కనీసం కొంచెం కూడా చెల్లించకుండా సిబిఐ ఎంక్వైరీ చేస్తే దానికి సుముఖం వ్యక్తం చేయకుండా ఏది కూడా మాట్లాడకుండా ఏమి తప్పు చేయని వాళ్ళ మాదిరి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో యాక్షన్ చేస్తూ నడుస్తా ఉన్నారు. మరి దీని మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా, తప్పకుండా తప్పు చేసిన లోకేష్ ను తక్షణమే మంత్రిగా బర్తరఫ్ చేయాలా. బర్తరఫ్ చేసేదే కాదు, దీని మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా అన్ని అంశాలు కూడా కూలంకషంగా ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలని చెప్పి అతని మీద తక్షణమే యాక్షన్ తీసుకుని అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి మరీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, తిరుపతిలో యొక్క రౌడీజం తిరిగిపోయింది సార్. గతంలో విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు, జర్నలిస్టులపై దాడులు చేస్తారు. మామూలుగా ఏదైనా ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజలతో సత్సంబంధాలు ఉండి రాజకీయాల్లో ఉండి వారు రాజకీయాలు నడిపితే చాలా రెండు పార్టీలకు కూడా ప్రత్యర్థులకు గాని మన సొంత పార్టీలో గాని మంచి ప్రవర్తన ఉంటుంది, మంచి నడవడిక ఉంటుంది. మరి బజార్ రౌడీలను తీసుకొచ్చి వాళ్ళ పార్టీకి ఇన్ఛార్జీలుగా పెట్టినప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీని మీద తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది.